మంది కామెంట్ చేస్తున్నారు కదా, మీ అత్త వాళ్ళ ఇల్లు చూపియండి, మీ ఇల్లు చూపియండి అని. సో ఈరోజు హోమ్ టూర్ చేస్తున్నాము. వచ్చేసి ప్రిటీ ప్రిన్స్ 15 అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నా. సో వాళ్ళ దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ అనేది చాలా ఉంటాయి, ఫ్రాక్స్, కుర్తీస్ అండ్ ఎక్సెట్రా. సో మీరు వాళ్ళ పేజ్కి వెళ్ళి చెక్ చేయండి. సో నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇన్స్టా ఐడి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తా. సో వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రింట్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ సో ఇదే మా ఇల్లు, ఇది మా స్కూటీ, ఇది మా మామ స్కూటీ. దీని మీదనే ఇక్కడ వెళ్ళాలన్నా దీని మీదనే వెళ్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మామిడి చెట్టు అండ్ పూల చెట్టు. ఇక్కడ డిస్టిక్ అని పెట్టినాము. మూడు అటు సైడ్ ఒకటి ఉంది. మూడు అయితే ఉన్నాయి. ముగ్గురికి మూడు, ఒక్కొక్కరికి ఒకటి. పేరు రాయించినాము, బి బలరాం నాయక్ భాగ్యవతి అని. మా వారి పేరు, నా పేరు. ఇంకా లోపలికి వెళ్తాను. సరే లోపలికి వెళ్తాం. డ్రై ఫ్రూట్ లడ్డు మాకైతే ఈరోజు స్వీట్లు, లడ్లు ఆర్డర్ వచ్చినాయి. కావాలంటే పెట్టుకోవచ్చు. నువ్వుల లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, పల్లి లడ్డు, పల్లి పట్టి, ఇవన్నీ ఆర్డర్ వచ్చినాయి. డెలివరీ ఉన్నాయి, ప్యాక్ చేసి ఇప్పుడే రెడీగా పెట్టిన. కస్టమర్ ఇంటికి వస్తాడు. ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది. కావాలనుకుంటే ఆర్డర్ వరకు అయితే 24 hours లోపటిని డెలివరీ అవుతుంది. ఓన్లీ హైదరాబాద్ సిటీ వితిన్ 24 hours. ఇది మా పార్కింగ్ ఏరియా. ఇక్కడే మేము కార్స్ అన్ని పార్క్ చేసుకుంటాము. ఒకటే కార్ ఉంటుంది కాబట్టి ఒకటే కార్ ఇక్కడ పడుతుంది. మార్నింగ్ వెళ్ళిపోతారు కదా, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో కార్ ఉంటుంది ఇక్కడ. ఏమైనా ఆర్డర్స్ వచ్చినా సరే ఇక్కడే పిండి వంటలన్నా పచ్చళ్ళన్నా ఇక్కడే ఈ ఓపెన్ ప్లేస్లో అయితే పెడతారు. అండ్ ఇది రెంట్ అనమాట. ఈ పోర్షన్ రెంట్కి ఇచ్చినాము. ఈ కూలర్ అయితే పాత కూలర్ రిపేర్ వచ్చింది, ఇక్కడ పెట్టేసినాము. ఇది ఫ్రిడ్జ్, పాత ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టేసినాము. ఇది కూడా రిపేర్ వచ్చింది, ఇక్కడ పెట్టినాం అన్నట్టు. ఇది పిండి వంటలకు సంబంధించిన సామాన్లు ఇవన్నీ. ఇక్కడ 2 గ్యాస్లు ఇక్కడే ఉంటాయి. కెమెరా ఉంది కాబట్టిగా ఎవరైనా తీసుకెళ్తారని డౌట్ ఏం లేదు, కెమెరా ఉంది ఆల్రెడీ. ఇది 2 పోర్షన్ అన్నట్టు. 2 పోర్షన్లో కూడా మా సామాన్లు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. సో ఇప్పుడైతే పైకి వెళ్దాము. సో పైకి అయితే వెళ్దాం. ఇక్కడికి వచ్చేసరికి బాల్కనీ, మాకు ముందు బాల్కనీ. ఇక్కడ మనం సాయంత్రం టైంలో ఇక్కడ కూర్చుంటాం అన్నట్టు. పైకి ఇదంతా బాల్కనీ. సాయంత్రం టైంలో ఇక్కడ కూర్చుంటాం మేము. సాయంత్రం టీ తాగేటప్పుడు కొంచెం గాలి కోసం అని 4-5కి అట్లా సాయంత్రం టైంలో ఇక్కడ కూర్చుంటాము. ఇది మా మిషన్, పాత మిషన్. ఏమన్నా 25 years మిషన్ ఇది. ఏదన్నా అంటే నేనేం కుట్టాను, కాకపోతే డ్రెస్సులు దాటి కుట్లు లూజ్ అయితే అట్లా కుట్లు వేసుకోవడానికని పాత మిషన్. లోపల. సో ఇదైతే పాత సోఫా. మేము రీసెంట్గా కొత్త సోఫా కొన్నామని ఇక్కడ పెట్టేసినాము, షిఫ్ట్ చేసేసినాము. ఇక్కడ దివాను, ఎవరైనా గెస్ట్ వస్తే పడుకోవడానికి. ఈ దివాన్ లో కొన్ని అన్ని చాలా బెడ్షీట్లు ఐటమ్స్ ఉంటాయి. ఈ బెడ్ లేపుకోవచ్చు. ఇందులో చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడా ఇట్లా సింపుల్ గా ఏదో పెట్టుకున్నాము. ఇది ఈ ఇల్లు కట్టించి ఎన్ని ఇయర్స్ అయింది? 15 years అయింది. ఈ ఇల్లు కట్టించి 15 years అయింది. ఇదేదో సింపుల్ గా పెట్టుకున్నాము. ఇక్కడికి వస్తే ఇది పెద్ద హాల్ అండ్ ఇదే కొత్త సోఫా
ఇది కొత్త సోఫా, అది పాత సోఫా. సాయి ప్రసన్న అక్క మీకు అందరికీ తెలుసు కాబట్టిగా ఆమె ఫాదర్స్ డే రోజు పోయిన Gift సంవత్సరము గిఫ్ట్ చేసింది ఈ సోఫా. ఈ సోఫా సెట్ సోఫా మా టీవీ. సో మేము ఎప్పుడున్నా సరే ఏమైనా కావాలన్నా టీవీ చూసుకుంటాము, టైం పాస్ ఇక్కడనే హాల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. అండ్ ఇది సీసీ కెమెరా, సేఫ్టీ కోసం ఎవరైనా వస్తున్నారా, చాలామంది రెంటర్స్ ఉంటారు కదా, ఏమైనా పోతే అట్లా అని మేము సీసీ కెమెరా పెట్టించుకున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో కింద మామయ్య కూర్చున్నాడు, కనిపిస్తుందా మీకు? పిండి వంటలు ప్యాక్ చేస్తున్నాడు. ఇది ఇన్వర్టర్, చెప్పు ఇన్వర్టర్ గురించి. ఇది ఇన్వర్టర్ అనమాట. ఇక్కడ ఇన్వర్టర్ ఫిట్ చేయించుకున్నాము. ఇంకా ఇక్కడికి వస్తే 5 years ఫ్రిడ్జ్ లోపల చాలా సామాన్లు ఉంటాయి. ఇప్పుడు తీద్దాం. సో ఫ్రిడ్జ్లో కావాల్సిన ఫ్రూట్స్, అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడికి వస్తే దేవుని గది, దేవుడు. ఇది చిన్నగా దేవుని రూమ్ అనమాట. సో పూజలు ఏమన్నా సరే మేము రోజు పూజ చేసుకుంటాము. ఇక్కడ రోజు పూజ చేస్తాము. ఇదైతే దేవుని రూము. ఇక్కడికి వస్తే ఇది కిచెన్. ఇక్కడనే కిచెన్ అనమాట. కిచెన్ సింపుల్ గా ఉంటది. మేము ఫస్ట్ కబోర్డ్ చేయించినాము. సో మొత్తం కబోర్డ్ చేయిస్తే కాబట్టి అంటే అది కట్టెక్కి పురుగు పట్టింది, అందుకే మొత్తం తీయించేసినాము కబోర్డ్. కానీ ముందైతే అంత కబోర్డ్స్ ఉంటుండే, రూమ్స్ లో అన్ని కబోర్డ్సే ఉంటుండే. బట్ ఏదో కట్టెకి పురుగు వచ్చిందని తీయించేసినాము. ఇది కూడా కిచెన్ అందరి ఇంట్లో ఉంటది కదా సింపుల్ గా. సో ఇవన్నీ పోపు సామాన్లు, ఇంకా అన్ని సామాన్లు. ఇక్కడ జాము, పచ్చళ్ళు అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మా అత్తమ్మ కలిసి వంట చేస్తాము. ఇక్కడ ప్లేట్స్, బాక్సులు ఇక్కడ పెట్టుకున్నాము. అంటే అవసరం ఉన్న వరకే తీసుకున్నాం సామాన్లు, అవసరం లేనివన్నీ పైన ప్యాక్ చేసి పెట్టుకున్నాము. ఇంట్లో పైన సజ్జ పైన పెట్టుకున్నాం అన్నట్టు. ఇది వచ్చేసి వాటర్ ఫిల్టర్. ఇంకా ఇటు వస్తే ఇది మా ఒక మిర్రర్ కూడా ఫిట్ చేయించినాం అన్నట్టు. ఇక్కడ ఎవరన్నా రెడీ కావడానికి సారీస్ కట్టుకున్నాయని చెప్పి ఇక్కడ కట్టుకోవచ్చులే హాల్లో, అంటే గెస్ట్లు ఎవరన్నా వస్తే బెడ్రూమ్లో రాలేరు కదా అని వాళ్ళు ఇక్కడ కూడా రెడీ అవుతారు. అట్లానే మిర్రర్ ఫిట్ చేయించినాం. అండ్ మా అత్తమ్మ వాళ్ళ బెడ్రూమ్ కదా వచ్చాయి. ఇట్లా డోర్ వేయించినాం అన్నట్టు. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి డోర్. అప్పుడు ఎప్పుడో పెట్టి ఇల్లు కట్టినప్పటి నుంచే ఈ డోర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అంతా కబోర్డ్ ఉంటుండే ముందు, బట్ ఇప్పుడు తీపిచ్చేసినాం మేము ఇదంతా. సో ఇది బెడ్రూమ్ అనమాట, మా అత్తయ్య వాళ్ళది బెడ్రూమ్. అండ్ ఇది ఇక్కడికి వచ్చేసరికి బాత్రూమ్. ఇది బెడ్రూమ్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ విండో కూడా ఉంటుంది. ఇక్కడ విండో కూడా ఉంటుంది అనమాట, వ్యూ లైటింగ్ రావడానికి. సో విండో గాలి వెళ్తురు రావడానికి. కటన్ అన్ని అట వస్తే ఇక్కడ విండో తీసుకుంటే గాలి వెళ్తురు అట్లా వస్తుంది అన్నట్టు. సాయి ప్రసన్న మా పెద్దమ్మాయి 25 years మ్యారేజ్ డేకి ఆ గిఫ్ట్కి ఇచ్చింది ప్రేమ. ఫొటోస్ అన్నీ ఆమె తీసింది అన్నట్టు. అక్కడ గ్రైండర్ ఉంది కదా, మా బాబు మ్యారేజ్కి ఫ్రెండ్స్ తీసుకొచ్చారు గిఫ్ట్గా. ఇక్కడ ఇక్కడ మా వారి బట్టలు, నా బట్టలు ఇక్కడ బీరోలో సింపుల్గా ఇట్లా రెడీ చేసేస్తాం మొత్తం మామూలుగా సారీస్. ఇక్కడ అంటే నాకు సంబంధించినవన్నీ ఇక్కడ హెయిర్ ఆయిల్ అయినా నా బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఉన్నాయి. ఇక
ఇక్కడ ఉన్నాయి బాక్స్లు అన్ని ఇట్లా అన్ని box లు అన్ని జ్యువెలరీస్. జ్యువెలరీస్ బ్యాంగిల్స్ ఇట్లా ప్యాక్ చేసి పెట్టుకున్నా అన్నట్టు ఇంకా బాక్స్లో పెట్టుకున్నా. ఇది కూడా ఉంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వేసి ఆల్రెడీ వేసుకుంటాము, ఇన్ని రోజులు వేసుకోలేదు. ఇప్పుడు అవసరం. సో ఇప్పుడైతే మా రూమ్ టూర్ చూద్దాం. ఇప్పుడు ఇది మా రూమ్. సో ఇదైతే మా రూమ్ అన్నమాట. ఇక్కడ అన్నీ నా డైలీ వేర్ బట్టలు అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ కొంచెం కుర్తీ సెట్స్ అట్లా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నా శారీస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఈ బిరువాలన్నీ బట్టలే, అవి కూడా మా బావ బట్టలే ఉంటాయి అన్నీ. అండ్ ఇక్కడే కూర్చొని మా బావ వర్క్ చేస్తాడు ఎప్పుడు. సో ఇక్కడ అన్నీ నా స్కిన్ కేర్ ఐటమ్స్ అవి ఇవి ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బ్యాంగిల్స్ అవి ఇవి ఉంటాయి. సో ఇది నా రూమ్. అండ్ ఇక్కడికి వస్తే ఇది ఒక బాత్రూము. సో ఇది బెడ్. అండ్ ఇది వచ్చేసి అది నా బర్త్డే రోజు మా బావ నాకు గిఫ్ట్ చేసిండు. ఆ ఫ్రేమ్, ఆ పెద్ద ఫ్రేమ్ మా బావ నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిండు. అండ్ ఇది నేను February 14th గిఫ్ట్ చేసా. ఇది కూడా, ఈ ఫ్రేమ్ కూడా. సో ఆ ఫ్రేమ్ నేను మా బావ బర్త్డేకి ఇచ్చిన. అండ్ సో ఇదెవరు అనుకుంటున్నారు? ఇది మా బావ చిన్నప్పటి ఫోటో కనిపిస్తుంది. సో అట్లా అనమాట. ఇదే మా రూము. మేము ఇక్కడే ఉంటాం. అండ్ ఇక్కడికి వచ్చేసి టీవీ. మేము ఇక్కడే మూవీస్ ఏమున్నా ఇక్కడే చూస్తాము. అండ్ చిన్న ఏసీ, రూమ్కి తగ్గట్టు చిన్న ఏసీ ఉంది. సో ఇట్లా సింపుల్గా ఉంటుంది. అండ్ నా పట్టు శారీస్ అవన్నీ నేను ఒక పెద్ద బ్యాగ్లో ఉన్నాయన్నమాట. నేను ఒకసారి మీకు పట్టు శారీస్ అండ్ హాఫ్ శారీస్ కలెక్షన్ చూపిస్తాను మీకు. సో ఇంతే. మేము ఇక్కడ ఎప్పటి నుంచో మనీ ప్లాంట్ పెట్టుకున్నాము. కిందది గ్రౌండ్ ఫ్లోర్, ఇది మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్. ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం ఇప్పుడు. సెకండ్ ఫ్లోర్ ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇది కూడా రెంట్కే ఇచ్చినాము. మేము ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాము. ఈ రూమ్ కూడా రెంట్కే. ఇది చూపించలేము, పోషన్లన్నీ గజిబిజిగా ఉంటారు. సో ఇది రెంటర్స్ ఉంటారు కాబట్టి మేము ఇవి చూపించలేము. మా రూమ్ అయితే చూసారు కదా. సో ఇక్కడ పైన వ్యూ కూడా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తే కింద పైనుంచి వ్యూ కింద చూస్తే బాగుంటుంది. సో ఇది ఇంకొక పోర్షన్ అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో 2 పోర్షన్స్ ఉంటాయి, అక్కడొకటి ఇక్కడొకటి. సో 2 రెంట్ వల్ల. ఇప్పుడు మనము థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. పైకి వచ్చేసరికి టెర్రస్ అనమాట. ఇక్కడ కూడా 2 ఉంటాయి, ఒకటే పోర్షన్ పైన. సో ఈ పైన అయితే ఒకటే పోర్షన్ ఉంటుంది. ఇక్కడ అంతా ప్లేస్, ఇది ఒకటే పోర్షన్ ఉంటుంది. ఇది కూడా రెంట్కే ఇచ్చినాము. రెంట్కి ఇచ్చినాము, అబ్బాయిలు ఉంటారు. పైన అంతా వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. పైన పెంట్ హౌస్ మీద వాటర్ ట్యాంక్. పైకి అయితే ఇంకా పైకి వెళ్తే మంచి వ్యూ వస్తుంది, అంతా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇదైతే టెర్రస్ అనమాట. అంటే మేము ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తాం, ఎందుకంటే అందరూ రెంటర్స్ ఉంటాం. ఎక్కువ రాము మేము, జస్ట్ ఏదో ఎప్పుడో ఒకసారి ర్యాండమ్గా ఎప్పుడో ఒకసారి వస్తాము తప్పించి ఎప్పుడు రాము. ఎందుకంటే రెంట్ వాళ్ళు ఉంటారు కదా, అందుకే రాము.